Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్ EB5 మీద, అందులోను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఎపిసోడ్లో షేర్ చేసుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న సండే నేను లక్కీ భాస్కర్ మూవీకి వెళ్ళడం జరిగిందనమాట. సూర్యదేవర నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు. మమ్ముట్టి సన్ దుల్కర్ సల్మాన్ గారు యాక్ట్ చేశారనమాట సినిమాలో. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు వీడియో అనుకోవచ్చు మీరు, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అందులో సార్ EB5 వీసా గురించి వచ్చిందనమాట. అందరూ షాక్ అయిపోతారనమాట ఇలాగా. అవునండి. అది రాగానే నాకు వెంటనే మైండ్లో మీరు గుర్తొచ్చారనమాట. మొన్నేగా దీని గురించి నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది సార్ అని చెప్పేసి. జనరల్గా మన ఆడియన్స్ కోసం లీక్ అవ్వకుండా చెప్తాను ఒక విషయం. అందుకే మేజర్ ట్విస్ట్ దగ్గర ఏం జరుగుతుందంటే, సినిమాలో హీరో US మైగ్రేట్ అవుతాడు. కానీ అది చాలా లాజికల్గా రియల్ లైఫ్లో ఎలా అయితే వెళ్ళొచ్చో, ఎటువంటి మ్యాజిక్ లేకుండా రీజనబుల్గా లాజిక్స్తో రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో సినిమాలో అదే రీజనింగ్ చూపించారనమాట. ఇక్కడ ప్లాట్ ఏం రివీల్ చేయట్లేదు నేను, ఓన్లీ దాని గురించి ఆ ప్లాట్, అందులో మెయిన్ మన EB5 గురించి మాట్లాడబోతున్నాను. ఆయన ఒక ప్రాసెస్ ద్వారా US వెళ్తాడు, అక్కడ సిటిజన్ కూడా అయిపోతాడు, అంటే గ్రీన్ కార్డ్ కూడా సంపాదించుకుంటాడు EB5 ద్వారా. అది మీకు కూడా తెలుసు ఏ విధంగా అనేది. రియల్ లైఫ్లో అది ఏ విధంగా జరుగుద్ది, మన ఆడియన్స్ కూడా అలా చేయొచ్చా, ప్లీజ్ చెప్తారా? నేను కూడా చూసానండి లక్కీ భాస్కర్ మూవీ, బట్ ఇట్స్ లైక్ స్పాయిలర్ అలర్ట్ అనుకుందాం. ఓకే. బట్ ఏంటంటే అసలు EB5 వీసా అనేది ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో EB5 వీసా గురించి లక్కీ భాస్కర్ మూవీలో చూపించడం జరిగింది. సో ఆడియన్స్కి అది మనం రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం డిఫరెంట్ విధంగా మనం చెప్దాము. సో EB5 వీసా అనేది ఏంటి అంటే, మనం ఫాస్ట్గా USలో సెటిల్ అవ్వాలి అంటే, గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అంటే ఫాస్ట్గా అవటానికి ఉన్న ఏకైక మార్గం. ఈ మార్గం ఏంటి అంటే, మనం మన డబ్బుల ద్వారా, మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం స్పాన్సర్ చేసుకొని మన ఫ్యామిలీ మైగ్రేట్ అవ్వచ్చు. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఫైల్ చేసుకొని అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డ్ కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లైక్ సిటిజన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే చూపించడం జరిగింది. సో ఏంటి అంటే, ఇక్కడ బై ఇన్వెస్ట్మెంట్ అంటున్నా కదా, సో ఇక మనీ ఏదైతే ఉందో లైక్ $800,000 కావాలి EB5 వీసాకి. సో అది 7 to 8 crores అనేది లిక్విడేట్ చేసి తీసుకెళ్ళి USలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఈ సినిమాలో కూడా అదే జరిగిద్ది అనమాట. సో మనకి ఏంటంటే, నేను చెప్పాను కదా EB5 ప్రాజెక్ట్స్ ఉంటాయి అని. సో ఏంటంటే రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో యూజువల్గా ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయంటే, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. హోటల్స్ ఉండొచ్చు, లేకపోతే రిసార్ట్స్ ఉండొచ్చు, లేకపోతే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, రకరకాల ఎనీథింగ్ రిలేటెడ్ టు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ఉంటాయి అనమాట. సో ఆ మనీని తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తామో, సో ఈ EB5 వీసా ద్వారా మనం గ్రీన్ కార్డ్కి క్వాలిఫై అవ్వటం జరిగిద్ది. ఈ లక్కీ భాస్కర్ సినిమాలో కూడా మనకి ఏంటంటే చూపించడం జరిగిద్ది అనమాట. సో ఏంటంటే ఆడియన్స్ అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు కదా సినిమా వాచ్ చేయడానికి. సో నేను ఏంటంటే అది మొత్తం డీటెయిల్గా రివీల్ చేయట్లేదు. తప్పకుండా మీరు చూసి ఆ EB5 ఒక అడ్వాంటేజ్, ఈయన దుల్కర్ సల్మాన్ గారు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మమ్ముట్టి గారు అబ్బాయి సినిమాలో అనేది మీరు చూడొచ్చు. సో చాలా బాగుందన్నమాట మూవీ కూడా. అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అప్రిషియేషన్ ఏంటంటే, ఏదో మ్యాజికల్గా వెళ్ళిపోయాడు USA అన్నట్టు కాకుండా రియల్ లైఫ్లో ఏ విధంగా తెలివిగా వెళ్ళొచ్చు అనేదాన్ని అక్కడ చూపించడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం రియల్ లైఫ్లో మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, ఎవరైనా సరే USలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, US వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, అక్కడ బిజినెస్ అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న కాలంలో. ఇది 2024 నడుస్తుంది కాబట్టి అప్పుడు పీరియాడికల్గా టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. నేనే అక్కడ 7 to 8 crores ఇన్వెస్ట్ చేద్దామనో, లేదంటే ఒక హోటల్ కొందామనో, ఒక ఇల్లు కొందామని అనుకుంటున్నాను అనుకోండి, ఏంటి ప్రాసెస్ ఏంటి? సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి, సో ఇప్పుడు వెళ్ళి మనకి USలో మనం సెటిల్ అవ్వాలి అంటే, సో ఎవరైనా USకి వెళ్ళాలి, వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటంటే టు గెట్ గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెంట్గా మారటం. అలానే గ్రీన్ కార్డ్ వస్తేనే వాళ్ళు సిటిజన్గా మారగలరు, సిటిజన్షిప్ అప్లై చేయగలరు. సో అది అలా చేయాలి అంటే అసలు ఉన్న మార్గాలు ఏంటి? యూజువల్గా ఏంటంటే అందరూ ఎడ్యుకేషన్ ద్వారానో లేకపోతే ఎంప్లాయ్మెంట్ వీసా ద్వారానో వెళ్తారు. వెళ్ళాక అంటే ఈ స్పాన్ అంతా తీసుకుంటే వాళ్ళకి ఒక 3 to 5 years ఆర్ 5 to 7 years ఒక ఎంప్లాయర్ మనకి వర్క్ వీసా స్పాన్సర్ చేసి, అలానే మన ఎడ్యుకేషన్ చేసి, తర్వాత ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసి, ఈ అప్లికేషన్ ఇదంతా అవ్వటానికే మనకు 5 to 7 years పట్టింది అనుకోండి.
తర్వాత మనకి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ ఉంది అనమాట. ఎందుకు అంటే చాలా మైగ్రేషన్ రేట్ ఉంది ఇండియా నుంచి. సో దానివల్ల ఏంటి అంటే మోర్ దెన్ 100 years గ్రీన్ కార్డ్ రావడానికి పడుతుంది. మరి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి అంటే EB5 వీసా ద్వారా ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ 6 to 8 monthsలో వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి. 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 3 to 5 years అదే 4 to 5 yearsలో మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 3 to 5 yearsలో మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం $800,000 7 to 8 crores పెడుతున్నామో యూఎస్లో ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ మనీ కూడా వెనక్కి వస్తాం జరిగింది. ఎంటైర్ మన ఫ్యామిలీ అంతా క్వాలిఫై అయ్యిద్ది అండి. సో ఇది ఏంటంటే ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్. అలానే ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా అయితే మనం 7 yearsలో సిటిజన్షిప్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అలానే సిటిజన్షిప్ వచ్చాక మన పేరెంట్స్కి కూడా మనం గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలి. సో $800,000 అనేది 7 to 8 crores. ఆ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి ఈ మనీ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఎకానమీ బూస్ట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనే పారామీటర్స్ కన్సిడర్ చేసి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో వీఆర్ లైక్ ఏ ప్రివిలేజ్డ్ మెంబర్ అనమాట. అంటే మన కంట్రీ యొక్క ఎకానమీని బూస్ట్ చేయడానికి మన ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఏంటి అంటే గ్రీన్ కార్డ్కి క్వాలిఫై అవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎలా అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్కి స్టెప్స్ ఉన్నాయి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, డాక్యుమెంటింగ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. 7 to 8 crores అనగానే ఎలా దాన్ని జనరేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అంటే మనం ప్రాపర్టీ లిక్విడేట్ చేసి జనరేట్ చేస్తామా, లేకపోతే మనకున్న సేవింగ్స్ ద్వారా జనరేట్ చేస్తామా? కొంతమంది ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ చేసి అలానే వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చిన పరిస్థితి ఉండదు. అంటే ఈ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ ఆల్రెడీ ఎర్న్ చేసుకున్న కొన్ని $hundreds of thousands వాళ్ళకి సేవింగ్స్ కింద ఉంటాయి, అవి కూడా వాళ్ళు వాడుకోవచ్చు. అలానే గిఫ్ట్ మనీ కింద కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేకపోతే లోన్ మనీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బోత్ ఇన్ యూఎస్ కానీ ఇండియా కానీ. బట్ ప్రతిదానికి లేయర్స్ ఆఫ్ స్క్రూటినీ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, సో డ్యూరేషన్ ఉంటుంది. ఎందుకంటే యూఎస్ ఎలా పడితే అలా గ్రీన్ కార్డ్ ఇచ్చేది కాబట్టి. సో మనం కనుక ఆ ప్రాసెస్ అప్రోప్రియేట్గా ఫాలో అయితే డెఫినెట్గా స్టేజెస్ వైజ్గా మనకి గ్రీన్ కార్డ్ క్వాలిఫై అయ్యి గ్రీన్ కార్డ్ మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది EB5 వీసా ఒక స్పెషాలిటీ. వండర్ఫుల్ సార్. అండ్ చాలామందికి ఉండే డౌట్స్ కూడా ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళాక అక్కడ ఈ డాక్యుమెంట్ ప్రొసీజర్స్ అనేవి ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా అక్కడ ప్రొఫెషనల్స్లో కానీ అక్కడ ఉండే లీగల్ అథారిటీస్తో కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీలా ఇప్పుడు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఏ విధమైన హెల్ప్ చేస్తూ ఉంటారు? ఇక్కడి నుంచి అక్కడికి అంబెసీ ద్వారా కానీ లేకపోతే మీరు వాళ్ళని కంప్లీట్గా అక్కడ సేఫ్గా చూసుకోగలరా? కొంతకాలం ఇక్కడ అక్కడ ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే టైం డ్యూరేషన్ డెఫినెట్లీ ఆ టైంలో మీ యొక్క హెల్ప్ చాలా ఇంపార్టెంట్. అవునండి, లీగల్గా అయి ఉండొచ్చు, సజెషన్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ అమెరికాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి. మన మీద ఎప్పుడు ఎంత కాదనుకున్నా ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉంటూనే ఉంటుంది, అది ఉండకుండా ఉండదు కమ్యూనిటీస్లో కానీ అదర్ థింగ్స్లో కానీ. సో మీ హెల్ప్ ఏ విధంగా? సో ఏంటంటే మల్లెలా గ్లోబల్ ఎలా గైడ్ చేస్తుందంటే EB5 వీసా అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. అసలు ఇమిగ్రేషన్ లా అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో ఏంటంటే ఇమిగ్రేషన్ లాలో చాలా వీసాలు ఉన్నాయి, చాలా కంట్రీస్ చాలా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. సో మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే EB5 వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట. సో EB5 వీసా అనగానే చాలా వాస్ట్ సబ్జెక్ట్. అండ్ ఈ సబ్జెక్ట్ అర్థం కావడానికి మనకి చాలా టైం పట్టింది. ఎందుకు అంటే మనం 7 to 8 crores ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో $800,000 అది మెయిన్ పారామీటర్ అనమాట. ఆ $800,000 ఎప్పుడైతే మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తామో ఆ మనీ క్వాలిఫై అయితే మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే. సో ఇదంతా క్వాలిఫై అవ్వాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర 7 to 8 crores ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే 7 to 8 crores జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకోవాలి మీకున్న మనీని. ఎందుకు అంటే యూఎస్ ఏం చేస్తుందంటే లీగల్ సోర్స్ ఆఫ్ మనీ, అంటే ఈ సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో దీని ఒక పాత్వే ఏంటి, దీని ఒక పాత్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎవరిచ్చారు, లేకపోతే మీరు ఎలా ఎర్న్ చేసుకున్నారు, లేకపోతే మీరు ఎలా లిక్విడేట్ చేశారు, ఏ ప్రాపర్టీ ద్వారా లిక్విడేట్ చేశారు, ఆ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసుకోవాలి. అలాగే సోర్సెస్ అసలు మనకి ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ అనేది ఇట్స్ లైక్ ఏ మేజర్ స్టెప్ అనమాట. ఎందుకు అంటే అసలు మన దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా,
ఇప్పుడు చాలామంది యూఎస్లో ఇల్లు కొనుక్కుంటారండి, లోన్ మీద కొనుక్కోవచ్చు. కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేకపోయినా ఇల్లు కొనుక్కుంటారు. సో ఆ ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన యుఎస్ గవర్నమెంట్ మన అక్కడ ఉండనీదు. బట్ ఏంటంటే ఆ ఇల్లు కొనుక్కుంటాం వల్ల ఏమైందంటే ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అప్రిషియేట్ అయిందనుకోండి, ఆ ప్రాపర్టీని లిక్విడేట్ చేసి ఆ మనీని మళ్ళీ EB5 వీసాకి పెట్టి గ్రీన్ కార్డ్ తెచ్చుకొని మన ఇమిగ్రేషన్ గోల్ మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వచ్చాక మళ్ళీ మనం వేరే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఏంటి అంటే కొంతమంది దగ్గర మొత్తం $800,000 ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక $500,000 ఉందనుకోండి, ఇంకో $300,000 ఈ ప్రాజెక్ట్లో బ్రిడ్జింగ్ లోన్ లాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ అలానే దేర్ ఎలిజిబిలిటీ టు పే బ్యాక్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు నా దగ్గర మొత్తం డబ్బులు లేవు అనుకున్నారు అనుకోండి, కరెంట్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, నైబర్స్ దగ్గర, లేకపోతే వాళ్ళకున్న సర్కిల్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ వీళ్ళ దగ్గర వాళ్ళకున్న ఎక్విటెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు యుఎస్లో కానీ ఇండియాలో కానీ పర్సనల్ కెపాసిటీలో బారో చేసుకోవడం జరిగింది. యాజ్ ఎ లోన్ లాగా తీసుకోవడం జరిగింది. లోన్లో ఏంటంటే సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే లోన్ అనేది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వచ్చు, ప్లస్ ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వచ్చు, ప్రైవేట్ లెండర్స్ ఇవ్వచ్చు. సో ప్రతిదానికి స్క్రూటినీ ఉంటుంది, డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఎవరైనా ఒక ఇండివిజువల్ కనుక డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, ఎవరికైనా లెండ్ చేస్తుంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది కూడా ఈ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఈ ఫండ్ అనేది క్వాలిఫై అవ్వటం జరిగిద్ది అనమాట. అలానే మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అసలు మనం డబ్బులు లిక్విడేట్ చేయటము, ప్లస్ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ డబ్బులు లిక్విడేట్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అంటే అక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్ దీని EB5 కోసం క్రియేట్ చేసిన ఒక ఎస్క్రో అకౌంట్లోకి వెళ్ళటం జరిగింది. ఆ ఎస్క్రో అకౌంట్ ఈజ్ అగైన్ మానిటర్డ్ బై మనకి సెబీ ఎలా ఉందో అలానే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని అక్కడ ఒక బాడీ ఉంది. ఆ బాడీ అథారిటీ దీన్ని మానిటర్ చేస్తుంది. సో దానికి ఏంటి అంటే ఆ మనీని ఎలా పడితే అలా డైవర్ట్ చేయకుండా అలానే అప్రోప్రియేట్ విధంగా వాడటానికి అది సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే మనకి ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. అలానే అక్కడ జరిగే ప్రాజెక్ట్లో జరిగే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఆ మనీ అనేది స్టేజెస్ వైజ్గా రిలీజ్ అవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఏదైతే పర్పస్ ఉందో అది సాల్వ్ అయిపోయి తర్వాత ఏంటంటే ఆ మనీ వెనక్కి వస్తే మళ్ళీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో EB5 ఫండ్ ద్వారా వాళ్ళకి ఈ మనీ వెనక్కి వస్తుంది జరిగింది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా గైడ్ చేయడానికి డెఫినెట్గా మల్లెలా గ్లోబల్ ఉంది. 100% కూడా మీరు మీ యొక్క సహాయాన్ని వాళ్ళకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా అండి. సో ఏంటంటే మేము ఎలా మా ఆలోచన ఎలా ఉంటుంది అంటే, సో ఎవరినైతే మనం బాగా అనలైజ్ చేసి వాళ్ళకి బ్రెయిన్ స్టార్మ్ చేసి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు నిజంగా ఏంటంటే ఇఫ్ దే ఆర్ గుడ్ లిజనర్స్ అండ్ ఇఫ్ దే ఆర్ రెసిప్రోకేటింగ్ విత్ అస్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎ మోర్ డీటెయిల్డ్ వే, వీఆర్ రెడీ టు ఎడ్యుకేట్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఫర్ దెమ్. వండర్ఫుల్ సార్. సో ఎప్పుడైతే వాళ్ళు ఇది చేస్తారో వి విష్ దేర్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ పాత్ అనమాట. తప్పకుండా సార్. అదర్వైజ్ ఏమైంది అంటే దేర్ మైట్ బి ఎ ఛాన్స్ వేర్ దే విల్ బి ఎట్ రిస్క్. అసలు రిస్క్ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు అది మిటిగేట్ కానీ ఓవర్కమ్ కానీ చేయలేరు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. తప్పకుండా. ఇనిషియల్గా ఏదైతే ఇంట్రోలో ఇన్ఫార్మ్ చేస్తామో దానికి తగ్గట్టు ఇలాంటిది రియలిస్టిక్గా ఏ విధంగా చేస్తారనేది మీకు మూవీలో చూపించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ డీటెయిల్గా సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. దాంతోపాటుగా అక్కడికి వెళ్ళాక సార్ యొక్క హెల్ప్ మీకు ఏ విధంగా దొరుకుతుందని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొవైడింగ్ సచ్ హెల్ప్ టు ద ఇమిగ్రెంట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.